ఈరోజు ములక్కాయ గుజ్జుతో చక్కగా కమ్మగా పచ్చడి చేశానమ్మా. ములక్కాయతో కాదు, ములక్కాయ గుజ్జుతో చేశాను. చాలా కమ్మగా టేస్టీగా ఉండుద్ది. అక్క, ములక్కాయతో పచ్చడి విన్నాం కానీ ములక్కాయతో గుజ్జుతో చేసిన పచ్చడి ఎప్పుడు వినలేదక్క. అలాగే చూడలేదు. మరి నీకెలాగా ఇలాంటి డిఫరెంట్గా ఎలా వస్తాయక్క అనంటే, మా అత్తగారు వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి చేసి పెట్టేవారంటమ్మా ఇలాగా. అలాగే ఈరోజు మా అత్తగారు నాకు వివరంగా చెప్పారమ్మా. అందుకే మరి నేనేం ఊరుకుంటానా, మీకు చెప్పకుండా నాకు అసలే కడుపు ఉబ్బరం. మీకు ఏ విషయమైనా మీకు ఇమీడియట్గా చెప్పాల్సిందే. ఎందుకంటే నా మంచి కోరుకునేది మీరే కాబట్టి, నేను అలాగే మీ కడుపుని చూసేది నేనే కాబట్టి ఇక ఉండబట్టలేక మీకు వివరంగా చెప్పడానికి వీడియో వేసుకుని వచ్చానమ్మా. సరేనా? మరి వీడియో చూడడానికి రండమ్మా. మా అమ్మ కదూ. సరే, ఇక మనకి ములక్కాయ చెట్టు ఉంది. మంచిగా కాయలు కాస్తాయమ్మా. ఇక నేను ఆ చెట్టు నుంచి ఒక 6 ములక్కాయల్ని ఇలా తెచ్చుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని ఇలాగా కూరలో కోసే చిన్న ముక్కలు కాకుండా ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేయండి అమ్మ ములక్కాయలు. అయ్యి బాబోయ్, ఇంతంత సైజు అయితే ఎక్కడ ఉడికిద్దక్క ముక్క అనంటే మీకు వివరంగా చెప్తాను కదా. ఈ విధంగానే ఉండాలి. సరేనా? కూరలో వేసుకునే చిన్న ముక్కలు కాదు, పెద్ద ముక్కలుగా కట్ చేయండి. చక్కగా ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక లోటాడు నీళ్ళు తీసుకోండమ్మా. ఇక ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లో ఈ నీళ్ళు మొత్తం వేసుకోండమ్మా. సరేనా? ఈ నీళ్ళు 1/2 లీటర్ ఉంటాయి. అంతకుమించి మనకు ఎక్కువ అక్కర్లేదమ్మా. ఇప్పుడు ఈ ములక్కాయలు మొత్తం వేసుకొని చక్కగా మొత్తం కలిసేలాగా ఆ నీళ్ళలో ఇలా వేసేసుకోండమ్మా. కంప్లీట్గా ఒక్క ములక్కాయ కూడా బయట ఉండకూడదు. ఈ 1/2 లీటర్ నీళ్ళు ఏం సరిపోతాయక్క ఇన్ని ములక్కాయల కంటే? గ్యారెంటీగా సరిపోతాయమ్మా. మనకి ములక్కాయలో ఉడికిచ్చేప్పుడే దాంట్లో ఉన్న నీరు కూడా బయటకు వచ్చింది కాబట్టి రెండింటిని ఈక్వల్గా సరిపోద్ది. మనం ఎక్కువ వేసామంటే మనకి ఆ నీళ్ళలో ఉన్న పోషకాహారం అంతా పోద్దమ్మా, గుజ్జు పడి. సరేనా? కరెక్ట్గా మనం పోయాలి నేను చూపించే విధానంగా. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని పెద్ద మంటే పెట్టుకొని ఆ కడాయి ఆ స్టవ్ మీద పెట్టేయండి అమ్మా. మనం ఖచ్చితంగా ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో అలా ఉడికించుకుంటూ ఉండాలమ్మా. సరేనా? బాగా ఉడకాలి. ఏ విధంగా ఉడకాలంటే ఆ నీరంతా ఇంకిపోవాలమ్మా. ఆ విధంగా ఉడకాలి. సరేనా? చక్కగా మనకి మధ్యలో కాయల్ని తిప్పుకుంటూ ఉండండమ్మా. లేదంటే కింద ఉడికి పైన ఏం ఉడకదమ్మా. అందువల్ల మీరు మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. మెత్తగా నీరంతా ఇంకిన తర్వాత ఈ విధంగా మనం చక్కగా చూసారా గింజల్ని సపరేట్ చేసి ఇప్పుడు మీకు వివరంగా చూపిస్తున్నాను. ఒక చాక్ తీసుకొని ఇలాగా గుజ్జుని సపరేట్ చేయండమ్మా. ఇక ఆ తొక్కను మాత్రం పక్కన పెట్టేయండి. ఇలా ప్రతి ముక్కని ఇలాగే గింజలు సపరేట్ చేసి గుజ్జు వరకు చాక్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ తొక్కను మాత్రం పక్కన పెట్టేసుకుంటూ ఉండండి. ఇక ఇంతేనమ్మా. మీరు ఎన్ని కాయలు అయితే ఉడికించుకున్నారో అవి అంతా అలాగే చేయాలి. సేమ్ ప్రాసెస్. ఓకేనా? మీకు అర్థమైంది కదా. చక్కగా ఈ విధంగా వచ్చింది గుజ్జు, ఈ విధంగా వచ్చింది ఇత్తనాలు, ఈ విధంగా వచ్చింది. ఇక ములక్కాయ తుక్కు చూసారా. ఇక ఇది వేస్ట్ అమ్మ, మనకి చక్కగా బయట పడేయవచ్చు. ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలాగా మనకి గుజ్జు వచ్చింది కదమ్మా, ములక్కాయ గుజ్జు, ఆ గుజ్జు వరకే వేయండి. గింజలు మాత్రం వేయకండి అమ్మా. దాన్ని పక్కనే పెట్టేయండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి అమ్మా. ఇప్పుడు మీరు ఎట్టి పరిస్థితిలో నీళ్ళేమి వేయకూడదమ్మా. ఇలాగే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆటోమేటిక్గా మీరు ఆల్రెడీ ఉడికించిందే కదా, మెత్తగానే మీకు గుజ్జు అంటూ వచ్చిద్దమ్మా. సరేనా? ఇప్పుడు నాకు మిక్సీ మెత్తగా పట్టిన తర్వాత ఇలాగ టీ గ్లాస్ నిండా ఒక 4 గ్లాసులు వచ్చిందమ్మా. ఖచ్చితంగా మనం కొలత తగ్గట్టే వేసుకోవాలి. సరేనా? ఎలా పడితే అలా వేస్తే మనం ఉప్పు కారం పసుపు వేసేప్పుడు యాతన పడతాము. అందుకే నాకు ఒక టీ గ్లాస్ నిండా ఇలాగ 4 గ్లాసులు వచ్చిందమ్మా. చక్కగా ఇలా ఒక గిన్నెలో చుక్క నీళ్ళు కూడా ఉండకూడదమ్మా. ఇది మనకి ఒక 6 నెలల వరకు స్టోర్ ఉండాలి కదా. అందువల్ల మనకి పొడి దాని మీదే చేసుకోండి. అర్థమైందమ్మా? ఇలాగా 4 టీ గ్లాసులు రావడం వల్ల ఇలాగ వేసుకొని ఇప్పుడు నేను చింతపండు గుజ్జు వేసుకోవాలమ్మా. అక్క, గుజ్జు ఏంటి ఇలా ఉంది అనంటే మీకు ఈ గుజ్జు సంగతి చెప్పాలమ్మా.
మా అత్తగారు ప్రతి 6 నెలలకు ఒకసారి గుజ్జు పడతారమ్మా. ఎలా ఫ్రిడ్జ్లో 6 నెలల వరకు ఉండిద్దో మీకు వివరంగా చెప్తానమ్మా. మీరు ఒక పావు కిలో చింతపండు తీసుకున్నమ్మా, ఒక పావు లీటరు నీళ్ళు తీసుకున్నమ్మా. ఈ రెండింటిని కలిపి చక్కగా ఒక కడాయిలో వేసుకొని ఇక స్టవ్ మీద పెట్టుకోండమ్మా. బాగా మెత్తగా వచ్చేలాగా ఉడికించుకోండమ్మా. చక్కగా మెత్తగా అయిన తర్వాత చింతపండు ఆ గుజ్జుని వరకే ఆ నీళ్ళలో ఉంచి ఆ పిప్పుని మాత్రం బయట పడేయండమ్మా. ఇక ఆ గుజ్జుని ఒక గిన్నెలో పెట్టి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని చక్కగా పావు కిలో చింతపండుకి 100 గ్రాములు నూనె వేయాలమ్మా. నూనె ఇలా వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. సాల్ట్ అనేది మీ దగ్గర కల్లుప్పు వేస్తే చాలా బాగుండిద్దమ్మా. లేదక్క కల్లుప్పు ఉండదు, సాల్టే ఉండిద్దంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సరేనా? మీ దగ్గర ఉండే విధానం బట్టే వేసుకోండి. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకున్నామా. ఇక వీటిని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్లో 6 నెలల వరకు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు అంటమ్మా. నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో కాదు. ఇప్పుడు మనం చక్కగా ఏదైనా కూర చేసినప్పుడైనా మీకు చింతపండుని నానపెట్టుకోక్కర్లేదమ్మా. మీరు పులుపు ఎంత తినగలరో అంతవరకు వేసుకొని చక్కగా వాటర్ వేసుకొని కూరలో వేసేసుకోండమ్మా. ఎప్పటికంటే అప్పుడు మీకు రెడీగా ఉండిద్ది చింతపండు. సరేనా? చింతపండు గుజ్జు ఎలా చేయాలో మీకు వివరంగా చెప్పాను కదా, అర్థమైందమ్మా. ఇప్పుడు నేను ప్రాసెస్లోకి వెళ్తున్నానమ్మా. ఇక 4 టీ గ్లాసుల నిండా నేను ఈ ములక్కాయ గుజ్జు వేసుకున్నాను కదమ్మా. 4 గ్లాసులకి 1 గ్లాస్ నిండే చింతపండు గుజ్జు వేసుకోవాలమ్మా. తర్వాత ఆ 1 గ్లాసే మళ్ళీ కారం వేసుకోవాలమ్మా. ఏదైనా 4 గ్లాసులకి 1 గ్లాసే వేయాలి, చింతపండైనా ఇటు కారమైనా. ఇప్పుడు మనం అదే గ్లాసు 1 గ్లాస్ నిండా చక్కగా సాల్ట్ కూడా వేయాలమ్మా. సరేనా? మనం ఈ చింతపండైనా ఈ కారమైనా ఉప్పైనా 4 గ్లాసులకి 1 గ్లాసేనమ్మా. ఇప్పుడు మనం ఆల్రెడీ విడిగా పెట్టాం కదమ్మా ములక్కాయ విత్తనాలు, అవి వేసేసుకోండమ్మా. ఇలాగ మొత్తం చక్కగా ఒక్కసారి కలిసేలాగా బాగా కలుపుకోండమ్మా. మొత్తం కంప్లీట్గా కలిసిపోవాలి. సరేనా? ఈ విధంగా కలిసిన తర్వాత ఇక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండమ్మా. చక్కగా మీరు పసుపు కూడా వేసుకుని చక్కగా ఒకసారి కలుపుకోండమ్మా. ఇక ఇంతేనమ్మా మనకి ప్రాసెస్ విధానం. ఇలాగే చేయాలి. ఓకేనా అక్క? ఇలా కలిసింది కదా, చక్కగా ఇలా తినేయవచ్చక్క అంటే ఇలా అయితే బాగోదమ్మా. తాలింపు ఉండాలమ్మా ఈ పచ్చడికి. సరేనా? అప్పుడే బాగుండిద్ది. ఇక మనం ఇలా కంప్లీట్గా కలిసిన తర్వాత ఒక కడాయి పెట్టుకోండమ్మా. ఇక ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీరు పచ్చడి తగ్గట్టే దగ్గర ఒక 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, చక్కగా వెల్లుల్లిపాయ రబ్బలు ఒక 7, ఇలా 1 నిమిషం వరకు దోరగా వేయించుకున్నామ్మా. ఇప్పుడు మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆవు పిండి, ఒక టేస్ట్ తగ్గట్టు కొద్దిగా పించ్ ఆఫ్ మెంతి పౌడరు. మనం ఆవు పిండి ఎలా చేయాలకంటే ఆవాలు ఉంటాయి కదమ్మా, ఆవాలని మీరు దోరగా వేయించుకోండి, నూనె చుక్కకుండా. దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండమ్మా. దాన్ని ఆవు పిండి అంటారు. ఇక మెంతి పౌడర్ అంటే మీరు మెంతులు ఉంటాయి కదమ్మా, మెంతుల్ని ఇలాగ దోరగా వేయించుకోండమ్మా, నూనె చుక్క వేయకుండా దోరగా ఈ మెంతులు అనేది వేయించుకోండమ్మా. చక్కగా వాటిని మిక్సీ పట్టుకొని ఇలా కొద్దిగా వేసుకోవాలి. దాని పేరే మనకి మెంతి పౌడర్ అంటారు. మీ దగ్గర ఆవాలు మెంతులు ఇంట్లో ఉంటే ఇలాగే చేయండమ్మా. లేదక్క మాకు ఆల్రెడీ ప్యాకెట్లో తెచ్చుకొని ఉంచుకున్నాం అక్క అంటే చక్కగా 1 టేబుల్ స్పూన్ ఆవు పిండి అయితే ఒక కొద్దిగానమ్మా ఒక పించ్ ఆఫ్ మెంతి పౌడరు. అర్థమైందమ్మా? ఒక చిటికుడే. ఇక మనం పచ్చడిలో వేసుకోవాలి. ఎలా వేసుకోవాలంటే వీడియో చూడండి రండమ్మా. ఎల్లుల్లిపాయలు వేగినాయి కదమ్మా. ఇప్పుడు మనం ఈ 2 పిండిల్ని వేసేసుకోండమ్మా. ఆవు పిండి వేసుకోండి, మెంతి పౌడరు కొద్దిగా వేసుకోండి. ఇక ఇలా కలిసిన తర్వాత మీరు పచ్చడి ఉంది కదమ్మా మిక్సీ పట్టుకున్నది, అది మొత్తం వేసేసుకుని ఓవరాల్గా ఆ పోపు నెక్స్ట్ ఆయిల్ మొత్తం పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఉండండమ్మా. మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉండిద్ది. సరేనా? ఈ విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసేసుకోండమ్మా. మీకు సాల్ట్
టేస్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా, సరేనా? ఇక మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని ఖచ్చితంగా 6 నెలల వరకు ఫ్రిడ్జ్లో ఉండిద్దమ్మా. మీకు ఏ రోజు కావాలంటే ఆ రోజు బయట పెట్టుకొని కొంతసేపు వరకు ఆ పచ్చడి వరకే తీసుకోండమ్మా. లేదంటే మీరు పచ్చడి మొత్తం బయట పెడితే పాడైపోద్దమ్మా. అందువల్ల మీకు ఈరోజు ఎంత తినగలరో అంతవరకే ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టి చక్కగా తినచ్చు, సరేనా? ఇక ఈ పచ్చడి 6 నెలల వరకు ఉండిద్దాన్ని మీరు భయపడక్కర్లేదమ్మా. పక్కాగా 6 నెలల వరకు నార్మల్ ఫ్రిడ్జ్లో ఎంచక్కా ఉండిద్ది, సరేనా? మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు, సరేనమ్మా. మీకు క్లియర్గా చెప్పాను కదా, మరి అర్థమైందా? మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నేను చెప్పడానికి రెడీగా ఉన్నానమ్మా. మరి ఇంకేంటి, మరి నన్ను వెళ్ళరమ్మంటారా? మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దామమ్మా. అయ్యి బాబోయ్, ఆగండి, వచ్చిన విషయమే మర్చిపోయాను. ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్, ఒక్కసారి మీ అందమైన నవ్వు.